సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచ్లు హైదరాబాద్లోని సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఈరోజు వెళ్తూ ఉండగా ఎక్కడి వారిని అక్కడ అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా థారూర్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి, వీరితో పాటు తరిగొప్పల గ్రామం మాజీ సర్పంచ్ వెంకటరామిరెడ్డి మండల సర్పంచ్లను సెక్రటేరియట్ దగ్గర పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఏ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నారో చెప్పకుండా చివరికి తిరుమలగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో వికారాబాద్ జిల్లా సర్పంచ్లు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. వీరికి మద్దతుగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కు ధర్నాకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి అని కోరారు. 4 నెలలైంది. ఢిల్లీ వాళ్ళు ఇచ్చిన పైసలు కూడా దాచుకున్నారు. ఢిల్లీ ఇచ్చిన పైసలు ఇయ్యరు, మీరిచ్చే పైసలు కూడా ఇయ్యరు. ఇలా గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లో డీజిల్ కు పైసలు లేవు. వానకాలం వచ్చింది, బుగ్గలు పోతే బుగ్గలేసే పరిస్థితి లేదు. కనీసం గడ్డి మందు కొడదామంటే పైసలు లేవు. బ్లీచింగ్ పౌడర్ కు పైసలు లేవు. గ్రామ పంచాయతీలన్నీ కూడా ఎక్కడికక్కడ చెత్త కుప్పలైపోయినాయి. ప్రజలందరూ మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ తో ఎక్కడికక్కడ ప్రజలు బాధపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొత్తు నిద్రపోతా ఉంది. చీమ కుట్టినట్టు కూడా లేదు. గ్రామ పంచాయతీల్లో ప్రజలు జ్వరాలు వచ్చి ఎక్కడికక్కడ దవాఖానల నిండా ఒక్కొక్క మంచం మీద 2 పేషెంట్లు ఉన్నారు. ఇవాళ జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. సర్పంచులు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ సర్పంచ్లను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం పూర్తిగా మొద్దు నిద్రపోతా ఉంది. కళ్ళుండి కూడా చూడలేకపోతా ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి నెల 275 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. పల్లె ప్రగతి కింద నెల డబ్బులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో 8 పైసలు ఇవ్వకుండా ఇలా గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేసింది. పాపం సర్పంచులు ఊరి కోసం, ప్రజల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు పెట్టి ఖర్చు పెట్టే ఈజీఎస్ బిల్లులు రావు, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావు, పల్లె ప్రగతి డబ్బులు రావు. ఢిల్లీ నుంచి ఉపాధి హామీ పనులకు సీసీ రోడ్లు చేస్తే, అంగన్వాడీలు కడితే, స్కూళ్ళ కాంపౌండ్ వాళ్ళు కడితే, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కడితే దాని డబ్బులు 800 కోట్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చి 3 నెలలు అయింది. ఢిల్లీ నుంచి ఉపాధి హామీ డబ్బులు 800 కోట్లు వస్తే దాన్ని కూడా ఆపుకున్నది. ఆర్థిక సంఘం నుంచి 500 కోట్లు వస్తే ఆపుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 1 పైసా ఇస్తలేదు. మొత్తంగా ఇవాళ సర్పంచులను మొత్తం రోడ్ల మీదకి తెచ్చింది. పాపం చాలా మంది సర్పంచులు అప్పులు కట్టలేక కార్లు అమ్ముకుంటున్నారు, మోటార్ సైకిల్ అమ్ముకుంటున్నారు, భూమి జాగలు అమ్ముకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రం కోసం, గ్రామాల కోసం, ఊరికి సేవ చేస్తే ఆ సర్పంచులను రోడ్డు మీదకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు తక్షణమే ఉపాధి హామీ 800 కోట్లు, ఆర్థిక సంఘం 500 కోట్లు, గ్రామ పంచాయతీలకు ఇచ్చే పెండింగ్ బిల్లులు 1 రూపాయి లేకుండా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్పంచుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అరెస్ట్ చేసిన సర్పంచులందరినీ బేషరతుగా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు శాసనసభలో కూడా మీకు మద్దతుగా ఇప్పుడే మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మీ పక్షాన గట్టిగా ఇవాళ అసెంబ్లీలో కూడా జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారిని మీరు వెంటనే విడుదల చేయాలని చెప్పి అసెంబ్లీలో గట్టిగా మీ పక్షాన కూడా మాట్లాడాం. అయితే మీ అందరికీ మద్దతు చెప్పాలని చెప్పి అసెంబ్లీ నుంచి ఒక బృందంగా గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రి గారు, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు, దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు మీకు సంఘీభావం చెప్పాలని ఇక్కడికి వచ్చాం. మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ పెండింగ్ బిల్లులు ఇప్పించేదాకా కూడా మీ వెన్నంటి ఉంటాం. మీకోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండాలని సర్పంచులందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ. సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులను అరెస్ట్ చేయడం, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులను అరెస్ట్ చేయడం, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను వెంటనే, సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే, గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను వెంటనే,
కోసం వచ్చిన సర్పంచులను అరెస్ట్ చేయడం, సర్పంచులను అరెస్ట్ చేయడం, సర్పంచులను అరెస్ట్ చేయడం, పెండింగ్ బిల్లులను వెంటనే, పెండింగ్ బిల్లులను వెంటనే. ప్రజాపాలనంటూ అణచివేత, సిగ్గు సిగ్గు. ప్రజాపాలనంటూ అణచివేత, ప్రజాపాలనంటూ అణచివేత, ప్రజాపాలనంటూ అరెస్ట్ చేస్తారా? ఇదేమి రాజ్యం, 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 ఇదేమి రాజ్యం. సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను